నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు యూట్యూబ్లో ఉంచారు. బంధాల్లో ఆనందం ఉందా అని. చాలా 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 ముఖ్యమైన ప్రశ్న. అందరికీ, బంధాల్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చే ప్రశ్న. చాలా చిక్కు ప్రశ్న. ఎందుకంటే ఈ బంధాల్లోకి వెళ్తే చాలా ఆనందం ఉందనుకొని వెళ్తూ ఉంటాం. మంచి స్నేహితుడు ఉంటే ఆనందం ఉంటుందని, మంచి భార్య ఉంటే ఆనందం ఉంటుందని, మంచి భర్త ఉంటే ఆనందం ఉంటుందని, ఇంకేదైనా రిలేషన్షిప్స్లో సరైన వాడు, సరైన వ్యక్తి దొరికితే చాలా ఆనందం ఉంటుందనుకొని వెతికి ఆ బంధాల్లోకి వెళ్తూ ఉంటాం. కానీ కొద్ది రోజుల తర్వాత చివరికి ఆ బంధాలు అంతకుముందు చాలా ఆనందంగా అనిపించిన బంధాలే ఆ తర్వాత నరకంలాగా అనిపిస్తూ ఉంటాయి. ఇరువురికి ఎందుకు ఈ బంధాల్లోకి వచ్చాము అనిపిస్తూ ఉంటాయి. మరి ఆ పరిస్థితుల్లో మరి అప్పుడున్న ఆనందం ఇప్పుడు ఏమైంది? ఎక్కడికి పోయింది? ఎందుకు పోయింది? ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బంధము అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక అవినాభావ సంబంధము అనుకోండి. ఎస్, ఆ అవినాభావ సంబంధము ప్రేమపూరితమైన, స్నేహపూరితమైన సంబంధం. మరి అంతకుముందు చాలా బాగుంది, చాలా ఆనందకరంగా ఉన్నది. ఎందుకు? అంతకుముందు బంధంలోకి సంపూర్తిగా రాకముందు మనం గమనిస్తే ఒకరిపై ఒకరి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అంటే నువ్వు ఇలాగే ఉండాలి, నేను ఇలాగే ఉండాలి అన్న ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆల్రెడీ ఉన్న యొక్క స్థితిని చూసి నచ్చాం ఒకరికొకరం. అంటే తెల్లగా ఉండడమో, నల్లగా ఉండడమో, గుణాలో, అందమో, ఏదో ఉన్నది ఉన్నట్టుగా నచ్చడం ద్వారా, ఇష్టము అనేది కలగడం ద్వారా ఒకరికొకరు దగ్గరలోకి వచ్చాం. ఆ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? మరిన్ని ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ పోతున్నాం. నువ్వు ఇలాగే ఉండాలి జీవితకాలం, లేకుంటే రాముడిలా ఉండాలి, ఎప్పుడు ప్రేమను పంచుతూనే ఉండాలి. అంటే అవతల వాడి పైన మనం ఏం చేస్తున్నాం? ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ, ఇది లేకపోతే అది బంధం లేదు. అంటే అవతల వాడిపై మనం ఆధారపడడం మొదలు పెడుతున్నాం. దేనికోసమో? మానసికంగా, అతి ముఖ్యంగా. భౌతికమైన ఆధారపడ్డాలు ఉండొచ్చు. భార్య భర్త మీద ఆధారపడవచ్చు, భర్త భార్య మీద ఆధారపడవచ్చు. కానీ మానసికమైన ఆధారపడడం అనేది ఏమవుతుందంటే, అది మెల్లగా ఒక బరువుగా మారుతుంది అవతలవాడికి. అసలువాడు కూడా ఒక సగటు మనిషి. ఈ సగటు మనిషి 24 గంటలు ఒక రాయిలాగా, ఒక బుద్ధుడులాగా మనం అనుకున్న విధంగా ఉండగలుగుతాడా? మనల్నే తీసుకుంటే మనమే ఎన్నో విషయాల్లో మనం అనుకున్న విధంగా ఉండలేకపోతుంటాం. పొద్దున్నే లేచి ధ్యానం చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతుంటాం. లేదంటే ఎన్నో మంచి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతుంటాం. లేదంటే వంటనే చేద్దాం అనుకుంటుంటాం, చేయలేకపోతుంటాం. ఆఫీస్కి సరైన టైంకి వెళ్దాం అనుకుంటాం, వెళ్ళలేకపోతుంటాం. ఎన్నో విషయాల్లో మనం అనుకున్నవే మనం చేయలేకపోతున్నప్పుడు అవతల వాడు మనం అనుకున్న విధంగా సంపూర్తిగా ఉండాలని కోరిక కోరుతూ మన లోపల వెళ్ళడం వల్ల మెల్లగా అవతల వాడు ఆ విషయాలన్నీ సాటిస్ఫై చేయలేకపోవడం వల్ల గ్యాప్ స్టార్ట్ అవుతూ పోదు. ఆ గ్యాప్ పెరుగుతూ ఉండడం వల్ల ఆ అంతకుముందు నా అనుబంధ రూపమైన బంధము బ్రేక్ కావడం మొదలవుతుంది. అంటే ఆనందంగానే ఉంది బంధము ఒకప్పుడు, కానీ
ఎక్స్పెక్టేషన్స్ పెరగడం వల్ల అవి సాటిస్ఫై కాకపోవడం వల్ల ఈ అనుబంధం కాక బంధం అయిపోతుంది. అంటే ఒక జైలు లాగా అయిపోతుంది, రిస్ట్రిక్టెడ్. అంటే వంచి అవతల వాడిని ఇలా ఉండాలి అని బలవంతంగా అలా విధంగా చేయడానికి ప్రయత్నించడం. అక్కడ అవతల వ్యక్తి మనము ఇరువురి మధ్యలో మానసిక సంబంధాన్ని బ్రేక్ చేసుకుంటూ ఉన్నాం. దీనివల్ల నరకం అన్నది మొదలవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేని గురించి అయినా సరే అవతల వాడి మీద ఆధారపడడం మానేసేయాలి. మనం పంచే స్థితిలో ఉండడానికి మొదలుపెట్టాలి. అంటే అవతల వాడికి ప్రేమను పంచాలి. మనము అనుకున్న విధంగా మొదట ఉండడం మొదలుపెట్టాలి, అవతల వాడు కాదు. మనం ఆత్మస్థితిలో పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రేమ అన్నది ఒక స్వభావం కావాలి, అంతేగాని ఒక బంధం కాదు. మన యొక్క పూరితమైన స్వభావం అన్నది అవతల వాడిలో ప్రేమను కలుగజేస్తుంది. అంతేగాని నువ్వు నన్ను ప్రేమించాల్సిందే అని బలవంతం చేస్తే ఆ ప్రేమ కాస్త కట్ అయిపోతుంది. నువ్వు లేకపోతే నేను లేను, రాంగ్ కాన్సెప్ట్. ప్రేమ అనేది ఇక్కడి నుంచి ఫ్లో కావాల్సిన ఒక విధానం. బంధం అనేది ఇక్కడి నుంచి ఒక ఫ్లో కావాల్సిన ఒక విధానం, ఒక స్వభావం. ఆ స్వభావం ఇచ్చేంత పొజిషన్లో ఉన్నన్ని రోజులు ఎప్పుడూ ఆ బంధం అనుబంధంగానే ఉంటుంది, ఆనందకరంగానే ఉంటుంది. అలా కాకుండా అవతల వాడి నుంచి రావాల్సిందే, అవతల వాడు ఇవ్వాల్సిందే, అంటే మనపై కాకుండా, మన యొక్క ఆత్మ స్వభావంపై కాకుండా అవతల వాడి స్వభావంపై మనం ఆధారపడుతూ వెళ్తున్న రోజులు ఆ యొక్క బంధం కాస్త ఒక నరకపూరితమైన బంధంగా తయారవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అవతల వాడిపై ఆధారపడడం మానేద్దాం. మనము ఇవ్వగలిగే పరిస్థితుల్లోకి వెళ్దాం. అది ఏదైనా సరే దానికోసం తగిన సాధన, తగిన జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్దాం. ప్రేమ నుంచి విశ్వ ప్రేమకి వెళ్దాం. ప్రేమ అనేది ఒక బంధంలో ఉండని రోజులు అది మెల్లగా నరకంగా తయారవుతుంది. ఆ ప్రేమ అనేది విశ్వ ప్రేమగా, అది ఒక గుణంగా, ఒక స్వభావంగా మారి, కొండంతగా మారి ప్రేమను పంచే పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఆ యొక్క ఆ బంధం ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా, మనం ఒక వ్యక్తితో కాదు, ఎక్కడ ఏ ఊర్లో ఎవరితో ఎక్కడ ఉన్నా ఆనందకరమైన బంధంలోనే ఉంటాం, హాయిగా ఉండగలుగుతాం. ఈ విషయాన్ని గమనించి ఆనందంగా ముందుకెళ్దాం అందరితో. థ్యాంక్ యూ వెరీ మచ్.